ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 7:15 లోపు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎంతో సంతోషం అనేది పొందుతారు. దాని ద్వారా ఆర్థికంగా కూడా మంచి అవకాశం వస్తుంది. అవి ఏమిటో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి ఫిబ్రవరి 16 సాయంత్రం 7:15 తర్వాత ఆర్థికంగా కొన్ని లాభాలు రాబోతున్నాయి. వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికంగా మరియు ప్రేమ విషయాలు ఎలా ఉంటాయి, ప్రేమలో ఉన్న వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక గోచార ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు ఈ రోజు నుండి ఎలా నడుచుకుంటారు అనే తెలుసుకుందాం. తులారాశి వారికి శృంగారభరితమైన దౌత్య నీతి గల మరియు సమతుల్యత కోరుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. శుక్రుడి పాలనలో ఉండడం వల్ల వీరు అందం, కళలపై ప్రేమిస్తారు. అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. ప్రేమ జీవితంలో వీరు నిబద్ధత గల భాగస్వాములను, లోతైన అనుబంధాన్ని కోరుకుంటారు. వీరు త్వరగా ప్రేమలో పడతారు, కానీ ఘర్షణలను అస్సలు ఇష్టపడరు. వీరి జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత మరియు సామరస్యాన్ని ఇష్టపడతారు. వీరు మంచి మాట్లాడే నైపుణ్యం కలిగి సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. అలాగే అందం, కళ మరియు విలాసవంతమైన వస్తువులను ప్రేమిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తరచుగా అయోమయానికి గురవుతారు. ఇకపోతే ప్రేమలో చాలా అంకిత భావంతో లాయల్గా ఉంటారు. అలాగే నిశ్చితార్థం లేదా వివాహ యోగం త్వరగా కలిగి వస్తుంది. వీరు మంచి రొమాంటిక్ పార్ట్నర్లు. తమ భాగస్వామికి బహుమతులు ఇవ్వడం, ఆప్యాయత చూపడం వంటివి చేస్తారు. చిన్న చిన్న సమతుల్యకే ఆందోళన చెంది ఘర్షణలను నివారించడానికి ప్రయత్నిస్తారు. త్వరగా ప్రేమలో పడడం, అంతే త్వరలో ఆసక్తిని కోల్పోవడం వీరికి ఉన్న ఒక ప్రతికూల లక్షణం. విధంగా కుంభరాశి వీరికి మంచి జతగా భావిస్తారు. వీరు తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు భయపడకుండా తమ భావాలను స్పష్టంగా చెప్పడం మరియు నిర్ణయాలు తీసుకోవడం, నిలకడగా ఉండడం వల్ల ప్రేమ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. మీరు ప్రేమలో ఉన్నవారైతే ఈ విధంగా చేయడం వలన ఎంతో సంతోషంగా ఉంటారు. ఇకపోతే విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 16 సాయంత్రం 7:15 లోపు ఒక ఫోన్ కాల్ రావడం, మీరు ఎంతో సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వస్తుందో, మీరు చాలా కాలంగా వారితో మాట్లాడని ఫోన్ కాల్ ఇప్పుడు వస్తుంది. వారు మాట్లాడడం వలన మీరు ఎంతో సంతోషంగా సమయం అనేది గడుపుతారు. విధంగా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి పరిచయం అనేది పెరగడంతో పాటు ఆర్థిక నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుంటారు. అలాగే వ్యాపారం చేసే వారైతే ఈ రోజున మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. లేదా అమావాస్య పూర్తి అయిన తర్వాత పెట్టుబడులు పెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది.
ఈరోజు అందరితో కలుపుకుపోయే తత్వం కల ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం అనేది కొనసాగుతుంది. ఆదాయం మరియు అదృష్టం ఏమిటంటే, ఆదాయం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలలో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. కాబట్టి ఆ ఈశ్వరుడు వీరికి ఎల్లప్పుడూ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతూ ఉంటుంది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో పసుపు రంగు లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి అనేది మరింత పెరుగుతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. రంగులాగే వీరి జీవితం 10 కాలాలుగా పచ్చగా సాగుతుంది. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతారు. వీరి హృదయాలలో చోటు సంపాదించాలంటే అది ఎన్నటికీ జరగదు. ప్రేమంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడ లేని ప్రాధాన్యాన్ని ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే బహుప్రీతి. వీరి కోసం స్నేహం కోసం ఎంతో ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలా కనిపిస్తారు. వీరికి సోమవారం, మంగళవారం, శుక్రవారాలు కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులు నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిది. తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపడం. అతిరాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యను సృష్టిస్తాయి. కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేవి తెలుసుకొని వారితో అలా నడుచుకోండి. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుండి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. వీరికి తమ భాగస్వామి అన్నా లేదా వారి పార్ట్నర్ అయినా అంటే చాలా ఇష్టం. ఆమె చెప్పిన మాటలను జవదాటరు. కొన్ని సందర్భాలలో ఇది సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా వీరికి ఎంతో సంతోషం అనేది ఈ రోజున పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అస్సలు మిస్ చేసుకున్నట్లయితే మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళవచ్చు. కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా ఈశ్వరుణ్ణి తలుచుకొని మీరు పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా ఇంతకాలంగా మీరు చాలా కష్టాలు, కన్నీళ్లు చూశారు, కానీ ఆర్థికంగా లాభాలు మాత్రం చూడలేరు. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు చాలా కష్టపడండి. ఖచ్చితంగా ఫలితం అనేది మీ వెంటే వస్తుంది. ఆలస్యం కాకుండా వెంటనే వస్తుంది.